ఇన్ ఫారెన్ కంట్రీస్. డాడ్, బాగా రెయిన్స్ పడడం వల్ల బ్రిడ్జ్ కొలాప్స్ అయిపోయింది. ఏం పర్లేదమ్మా, రెయినీ సీజన్ తగ్గాక రీకన్స్ట్రక్ట్ చేస్తారు వాళ్ళే, మంచిగా గవర్నమెంట్ వాళ్ళే చూసుకుంటారు. ఇన్ ఇండియా అమ్మ, వారం రోజులు వరుసగా వర్షాలు పడ్డానికి ఆనకట్ట దెబ్బకే కూలిపోయింది కానీ ఇట్లనే మరి ఏం చేసుడు. కట్టమైసమ్మకు కోపం వచ్చిందిరా, అందుకే ఆనకట్ట దిగ్గొట్టింది, వర్షాలు పడేటట్టు చేసింది. మరి ఎట్లనే అమ్మా? ఏం లేదు బిడ్డ, ఇక మళ్ళీ కట్టమైసమ్మకు బోనాలు జాతరలు చేయాలి, అట్లయితే శాంతిస్తుంది తల్లి. తల్లి జర నీ బాంచన్ని దండం పెడితే శాంతించు తల్లి, శాంతించు, నీకు బోనాలు చేస్తాం, జాతరలు చేస్తాం తల్లి, శాంతించు, ఊరంతా కలిసి బోనాలు చేస్తాం అవ్వా, శాంతించు శాంతించు. అరే మొక్కురా, మంచిగా మొక్కు మైసమ్మ తల్లిని. మీరేంది బీరిపోయిన అనేది చెప్తారు, మీరు కూడా మొక్కురి. మైసమ్మ శాంతించు, కట్టమైసమ్మ శాంతించు. అరే పారా, ఊరంతా చెప్పొద్దాం, ఊరందరినీ మొక్కుకోమందాం ఇడికొచ్చి, మళ్ళీ మన మొక్కలమే మొక్కుతే శాంతించేది కట్టమైసమ్మ. అసలే బాగా పవర్ఫుల్ రా కట్టమైసమ్మ అంటే. పోదాం పారి, అందరికి చెప్దాం పారి, అందరినీ మొక్కుకోమందాం పారి. సరే అమ్మా, నేను కూడా వీడియో తీసి వాట్సాప్ గ్రూపులల్లో షేర్ చేస్తా, చూసిన వాళ్ళు అందరూ వస్తారు మొక్కుతారు, సరేనా? సరేరా సరే, పుణ్యమన్న అట్లా ఆ పని.